సడన్గా చూస్తే ఏదో ఒక పెద్ద కార్పొరేట్ లుక్లో కనిపిస్తుంది కదా, ఇది రాయనపేట రైల్వే స్టేషన్. విజయవాడ కాస్త దూరంలో ఉండే చిన్న శాటిలైట్ స్టేషన్ ఒకప్పటి వరకు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. అద్భుతమైన కార్పొరేట్ లుక్లో మెయిన్ స్టేషన్గా మారబోతుంది ఇది. దీనికి సంబంధించిన నిర్మాణం ఎప్పుడో పూర్తయింది, కానీ ఇంతకాలం వరకు దాన్ని టైమింగ్ అది సరికాక ఓపెనింగ్ వరకు వెయిట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, ఇకపై ప్రజలకు అందుబాటులో వచ్చేసింది. చాలా ముఖ్యమైన ట్రైన్లు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఆగబోతున్నాయి అన్నమాట. ఆ స్టేషన్ విశేషాలు ఏంటో దగ్గర నుంచి చూసేద్దాం వచ్చాయి. అమృత్ భారత్ పథకం కింద ఏపీలో డెవలప్ చేసిన ప్లాట్ఫామ్స్ లేదా స్టేషన్స్లో చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఉన్న స్టేషన్ రాయనపాడు. చికెన్ మసాలా ఇది చూడండి, 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎంత పొడవు ఉందో. అంటే చాలా పొడవైన ట్రైన్స్ కూడా ఈ మధ్య తిరుగుతున్నాయి కదా, బోగిల సంఖ్య పెంచుతున్నారు, ట్రైన్స్కి స్పెషల్ ట్రైన్స్ వేస్తున్నారు. అలాంటి వాటిని కూడా హ్యాపీగా తెచ్చి ఇక్కడ ఆపేసుకోవచ్చు. ఆ సౌకర్యం ఉండేలాగే ఈ ప్లాట్ఫామ్ పెంచారు. మీరు చూడండి, 2-3 ప్లాట్ఫామ్స్ ఎంత దూరంగా ఉన్నాయో చిన్నగా అక్కడ కనబడుతుంది కదా, అవి అక్కడ ఎండ్ అయిపోతే ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మాత్రం ఇంకా పొడుగ్గా చాలా పొడుగు ఉంటుంది. మీకు పెద్ద పెద్ద ట్రైన్స్ కూడా ఇక్కడ ఆపుకోవచ్చు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఇది స్టేషన్, ఇప్పుడు అయితే బాగా డెవలప్ చేశారు. ఇక్కడ చాలా సౌకర్యాలు పెట్టారనమాట. అందుకే దాదాపు 20 కోట్ల వరకు కూడా ఖర్చు అయింది. వీటిని యాక్చువల్గా శాటిలైట్ స్టేషన్స్ అంటారు. అంటే పెద్ద స్టేషన్ ఏదైనా ఉంది అంటే ఆ స్టేషన్కి కాస్త దూరంలో ఇంకో చిన్న స్టేషన్ ఉంటుంది. ఆ పెద్ద స్టేషన్లో ప్లాట్ఫామ్స్ ఖాళీ లేనప్పుడు ఆ శాటిలైట్ స్టేషన్స్లో ట్రైన్స్ ఆపుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైజాగ్ ఉందనుకోండి, దువ్వాడ దానికి శాటిలైట్ స్టేషన్. అలాగే తిరుపతి ఉందనుకోండి, తిరుచానూరు దానికి శాటిలైట్ స్టేషన్. అలాగే సికింద్రాబాద్కి చర్లపల్లి శాటిలైట్ స్టేషన్. ఇప్పుడు దాన్ని చర్లపల్లిని కంప్లీట్గా ఇదే రాయనపాడు కంటే కూడా చాలా అద్భుతంగా తయారు చేశారు, అది వేరే విషయం. అది ఇప్పుడు రాయనపాడును కూడా అలాగే ఈ విజయవాడకి ఇది శాటిలైట్ స్టేషన్ కింద ఉండేది. విజయవాడ స్టేషన్లో 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడంటే ట్రైన్స్ విపరీతంగా పెరిగిపోయాయి, స్పెషల్ ట్రైన్లను వస్తున్నాయి, కొత్త కొత్త వందే భారత్లో అమృత్ భారత్లో తిరుగుతున్నాయి. సో సరిపోవట్లేదు ఆ ప్లాట్ఫామ్స్ అనేవి. అందుకోసం ఏం చేశారంటే ఇలాంటి శాటిలైట్ స్టేషన్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు రాయనపాడు ఇక్కడ కాజీపేట నుంచి, సికింద్రాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ అయితే కనుక అవి విజయవాడ స్టేషన్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఎక్కడి నుంచే గుణదలపై నుంచి వెళ్ళిపోతాయి అనమాట. అందుకని ఇక్కడ రాయనపాడుని డెవలప్ చేశారు. అలాగే గుణదలు డెవలప్ చేశారు. గుడివాడ, నర్సాపూర్ ఆ సైడ్ నుంచి వచ్చే ట్రైన్ల కోసం రామవరపాడుని డెవలప్ చేశారు. సో ఇలాగ ఎక్కడికక్కడ శాటిలైట్ స్టేషన్స్ డెవలప్ చేయడం వల్ల విజయవాడ స్టేషన్కి వెళ్ళే అవసరం ఉండదు వాటికి. ఇన్ కేసు అటువైపు వెళ్ళే ట్రైన్లు కాకపోతే, అంటే చెన్నై, బెంగళూరు వెళ్ళే ట్రైన్స్ కాకపోతే. ఇప్పుడు చూడండి, ఒక ట్రైన్ ఏదో వస్తుంది, ఇది ఇక్కడ ఆకుండా వెళ్ళిపోయే ట్రైన్ మాల్ రెగ్యులర్గా వెళ్ళే సూపర్ ఫాస్ట్లు. ఇది వైజాగ్ టైప్ వెళ్ళేది కాదు, ఇది విజయవాడ వెళ్తుంది. సో విజయవాడ నుంచి వెళ్ళే ట్రైన్స్ కాబట్టి మచిలీపట్నం ట్రైన్ ఇది. సో ఇప్పుడు ఇలాంటి ట్రైన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి రాయనపాడు నుంచి. కానీ ఇలా వెళ్ళకుండా విజయవాడ స్టేషన్కి వెళ్లకుండా గుణదలపై నుంచి లేదా రామవరపాడు నుంచి వెళ్ళిపోయే ట్రైన్స్ అనుకోండి, అలాంటి వాటికి ఇంక ఇది స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి దీన్నే మెయిన్ స్టాప్గా వాడబోతున్నారు. వాటి గుణదలను వాడబోతున్నారు, వాటి రామవరపాడుని వాడబోతున్నారు. సో విజయవాడ స్టేషన్ మీద భారాన్ని తగ్గించేసే ప్రయత్నం ఇది. ఎందుకంటే విజయవాడ స్టేషన్ ఇంకా ఎక్స్పెండ్ చేయలేము, ఆ ఊరు మధ్యలో ఉంటుంది, 10 ప్లాట్ఫామ్స్ కంటే ఇంకా ఎక్కువ పెంచలేము. దాన్ని డెవలప్ చేసి రీమోడల్ చేసే ఆలోచనలో ఉంది. ఆల్రెడీ టెండర్లు కూడా పిలుస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అంతకుమించి ప్లాట్ఫామ్స్ పెంచే ఛాన్స్ లేదు. కాబట్టి ఇంకా రాయనపాడు, రామవరపాడు, గుణదల ఇలా 3 దిశల్లోనూ 3 మెయిన్ స్టేషన్స్ని డెవలప్ చేశారు. అందులో భాగంగా రాయనపాడు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది మనకి. నిజానికి ఎప్పుడో పూర్తయిపోయింది నిర్మాణం, బట్ వెయిటింగ్ అవుతూ వచ్చింది ప్రారంభోత్సవం కోసం. ఇప్పుడు అది కూడా ఆ ముహూర్తం కూడా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఈ రాయనపాడు స్టేషన్లోకి ట్రైన్ వచ్చి ఆగుతుంది. ఇది షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే సూపర్ ఫాస్ట్, అంటే కోల్కతా దగ్గర నుంచి వస్తుందన్నమాట, సికింద్రాబాద్ వెళుతుంది సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఇది. దీనికి ఇప్పుడు విజయవాడలో స్టాప్ ఇవ్వలేదు, ఇంకా డైరెక్ట్గా రాయనపాడు తీసుకొచ్చి ఆపుతున్నారు. ఇక్కడ ఈ ట్రైన్ వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఈ ట్రైన్ వెళ్ళి మీకు విజయవాడలో ఆగాలి అంటే కనుక దీనికోసం ఖచ్చితంగా ఒక పావు గంట అక్కడ ఒక ప్లాట్ఫామ్ మొత్తం బ్లాక్ అయిపోద్ది. సో ఇప్పుడు అవసరం లేకుండా డైరెక్ట్గా గుణదల పైనుంచి తీసుకుని వచ్చేసి ఇలాగా ఇక్కడ రాయనపాడులో ఈ ట్రైన్ అయితే ఆపుతున్నాడు. దీనివల్ల ట్రైన్కి టైం టేబుల్లో ఇంకొంచెం తక్కువ టైం పడుతుంది. దీన్ని స్పీడ్ పెంచుకోవచ్చు. అంటే విజయవాడ స్టేషన్లోకి వెళ్ళి మళ్ళీ ఇంజిన్ మార్చుకుని అట్నుంచి ఇటు వచ్చే బదులు డైరెక్ట్గా గుణదల పైనుంచి తిరిగి ఇలా వచ్చేస్తుంది అనమాట ట్రైన్. ఇది ఇప్పుడు రాయనపాడు ఆగిపోయి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, అన్నిటిని మించి విజయవాడ స్టేషన్ మీద రద్దీ తగ్గుతుంది. సో ఇది ఈ రాయనపాడు స్టేషన్ని డెవలప్ చేయడానికి వీళ్ళు చేసిన ప్లాన్ అనమాట. ఇది బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది. కాకపోతే ప్రాబ్లం అయితే ఒకటి ఉంది, ఏంటంటే కనెక్టివిటీ. ఇది ఊరికి కాస్త దూరంగా ఉంటుంది మెయిన్ హైవేకి. దానికి సంబంధించిన రోడ్స్ ఈ కనెక్టివిటీ పెరగాలంటే రోడ్డు బాగానే ఉంది, కానీ బస్సులు కనెక్టివిటీ పెరగాలి, ఆటోలు పెరగాలి. ఇది స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత. రైల్వే పరంగా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ అయితే వాళ్ళు బాగానే చేస్తారు. ఇప్పుడు చూడండి, చక్కగా
ట్రైన్ వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. ఈ 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి ఇచ్చారు. ఇంతకుముందు ఇంత సౌకర్యం ఉండేది కదా, ఏవో గూడ్స్ ట్రైన్లు 1-2 ప్యాసింజర్లు ఆగేవంతే ఈ రాయనపాడులో. ఇప్పుడు చక్కగా ఈ స్టేషన్కి వచ్చి ఈ ఎక్స్ప్రెస్లో సూపర్ ఫాస్ట్లు కూడా ఆగే అవకాశం అయితే వస్తుంది. ఇది దీన్ని డెవలప్ చేయడం వెనకాల ఉన్నటువంటి ప్లాన్. స్టేషన్ చూడండి ఎంత బాగా డెవలప్ చేశారో, రాయనపాడు లోపల ఇంటీరియర్ అది. ఇటువైపు చూస్తే జాలీల టైప్లో ఇది ఏర్పాటు చేశారనమాట. ఇది కొత్త లుక్ తెచ్చేస్తుంది ఒక్కసారిగా ఈ స్టేషన్ మొత్తానికి. మీరు సడన్గా చూస్తే ఏదో చిన్న సైజ్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేలాగా దీన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి లోపలికి వస్తే మీకు ఈ టికెట్ కౌంటర్స్, అలాగే ఏసీ వెయిటింగ్ రూము, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. దీంతో పాటుగానే పూర్తిగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొండపల్లి బొమ్మల ఆనవాళ్ళు అవి, అంటే అలాంటి బొమ్మలు ఏర్పాటు చేయడం, అలాగే రకరకాలైనటువంటి ఒకప్పుడు కుర్జీ చిత్రాలు అనేవారు, అలాంటివన్నీ కూడా గోడల మీద ఏర్పాటు చేశారనమాట. ఇది ఏసీ వెయిటింగ్ రూమ్. ఇది ఇక్కడి నుంచి లోపల చక్కగా కూర్చోవడానికి సిట్టింగ్ అది కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు ఇదంతా కూడా. దీంతో పాటుగా ఈ టికెట్ కౌంటర్లు అవి కూడా ఎంతమంది వచ్చినా కూడా సరిపోయేలాగా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, తొక్కిసలాట్లు జరగకుండా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే గోడల మీద ఏర్పాటు చేసిన బొమ్మలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, చూడండి చక్కగా రకరకాల హావభావాలతో వాళ్ళు బొమ్మలు కనపడేలాగా దీని అంతా కూడా రెడీ చేశారు. స్టేషన్ నుంచి మనం బయటికి వస్తుంటాం, ఇక్కడ లిఫ్ట్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అలాగే మంచినీళ్ళ సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా హై క్లాస్ రేంజ్లోనే ఏర్పాటు చేశారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. స్టేషన్ బయటకు వస్తే మాత్రం మీకు చూడండి అది లుక్ ఎంత బాగుంది నిజంగా. ఇప్పుడు కొత్తగా ఈ అమృత్ భారత్ పథకంలో రెడీ అవుతున్న స్టేషన్లు అన్నీ కూడా నిడదవోలు కావచ్చు, రాయనపాడు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సోఫిస్టికేటెడ్గా, అంటే ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే చాలా చిరాగ్గా ఉన్నట్టు కనపడేవి కదా, ఇప్పుడు అవన్నీ చాలా సోఫిస్టికేటెడ్గా ఉండేలాగా భారతీయ రైల్వే అంటే గౌరవం పెంచేలాగా తయారైతే చేస్తున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. వాటిల్లో రాయనపాడు కూడా ఒకటి. ఆచి చికెన్ మసాలా.